సరే మనకి ఇంకా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్లో మనకున్న నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే గోల్డ్. గోల్డ్ కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కిందకే వస్తుంది. ఎందుకంటే నవేడేస్ పేపర్ గోల్డ్, సో సావరెన్ గోల్డ్ బాండ్స్ అని మనకు వచ్చినాయి. ఇవన్నీ డిజిటల్ బాండ్స్, ఇవి కూడా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్సే. సో గోల్డ్ కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. ఈ విధంగా తీసుకుంటే గోల్డ్లో కూడా మనకి లాస్ట్ 10 years రిటర్న్ తీసుకుంటే మనకి 9%, అంటే లెస్ దాన్ 10% ఉంది. అలాగే మోర్ దాన్ 20 years తీసుకున్నా కూడా ఇట్ ఈస్ లెస్ దాన్ 10% ఉంది. మోర్ దాన్ 30 years తీసుకున్నా కూడా గోల్డ్ లెస్ దాన్ 10% ఉంది. ఈ ఫిగర్స్ మీరు గూగుల్లో కూడా చూడొచ్చు. ఓన్లీ లాస్ట్ 5 years 10% కన్నా అబవ్ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బికాస్ ఆఫ్ వార్స్, బికాస్ ఆఫ్ జియో పొలిటికల్ ఇష్యూస్, సో వరల్డ్లో ఉన్నంత అన్సర్టనిటీస్ వల్ల గోల్డ్ కొంచెం రిటర్న్ ఎక్కువ ఇచ్చింది. కానీ లాంగ్ టర్మ్లో మీరు 10 years 20 years 30 years చూస్తే లెస్ దాన్ 10% రిటర్నే ఉంది. సో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి గోల్డ్ కూడా ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేదు. కానీ గోల్డ్ ఇన్ఫ్లేషన్తో ఈక్వల్గా ఉంటుంది ఎప్పుడైనా. గోల్డ్ అనేది ఇన్ఫ్లేషన్కి హెడ్జ్గా వాడతారు. అంటే ఇన్ఫ్లేషన్ కన్నా ఒక 1% లేదా అబౌవ్ 0.5% గోల్డ్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ కన్నా గోల్డ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి గోల్డ్ ఒక రకమైన జస్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే మన అమౌంట్ తగ్గకుండా ఈక్వల్ చేస్తుంది తప్పితే మన అమౌంట్కి రిటర్న్ రాదు. అంటే మనకి వచ్చే ఫ్యూచర్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఇది బిలో పార్ అనే చెప్పాలి. సో గోల్డ్ కూడా లెస్ దాన్ 10% కింద మనం తీసుకోవాలి.